ఇప్పుడు తెలంగాణలో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఇడుపు కాగితం అని మూవీ టైటిల్ గురించి. అసలు ఏం జరిగింది? దేనికోసం ఈ రోజు తెలంగాణలోని జర్నలిస్టులు, మేధావులు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కలిగింది. ఇడుపు కాగితం అనే తెలంగాణ మండలికంలోని సినిమా టైటిల్ మీద కొందరు ఆంధ్ర అల్లరి ఎదవులు చేసిన కామెంట్లు మరొకసారి తెలంగాణ యాసని, భాషని అగౌరవపరిచేలా, అవమానించేలా, అవహేళన చేసేలా ఉన్నాయి. అందుకే ఈ రోజు తెలంగాణ భాష మీద, యాస మీద మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకో తెలంగాణ పరిస్థితులు కూడా మారినట్లు అనిపిస్తుంది. అన్ని అంశాల మీద మళ్ళీ తెలంగాణ దాడికి గురవుతున్నట్లు అనిపిస్తుంది. మన నీళ్ల వాటా తేల్చే పరిస్థితి లేదు. దాన్ని అడిగే దమ్ము ధైర్యం అసలే లేకుండా పోయింది. అందుకే ఇంత ఈజీగా ఎవడు పడితే వాడు తెలంగాణ యాసని, భాషని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయగలుగుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం కూడా ఏం జరిగినా పెద్దగా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రులకు మళ్ళీ కొమ్ములు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఓ వైపు నీళ్ల పంచాయతీ అలాగే నడుస్తుంది, దానికి సైమల్టేనియస్ గా భాష, సంస్కృతుల మీద దాడి జరుగుతుంది. మన భాష మీద జరుగుతున్న దాడి మీద ఎంతో మంది తెలంగాణ మేధావులు స్పందిస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వం తప్ప. దేనికి? ఇక్కడున్న ప్రభుత్వ సంస్కృతిపై జరుగుతున్న దాడికి ఎందుకు ఫెసిలిటేట్ గా పనిచేస్తుంది? ఎందుకు తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న వరుస దాడులను ఖండించలేకపోతుంది? ఇదంతా చూస్తుంటే ఇది ఇడుపు కాగితం అనే ఒక్క సినిమా టైటిల్ మీద జరిగిన దాడి కాదు, మొత్తం తెలంగాణ భాష, యాసకి అవమానం ఇది. ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం స్పందించకపోయినా ప్రతి తెలంగాణ మేధావి మాత్రం ఖండించాల్సిందే. ఒకప్పుడు ఇస్సుటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు మళ్ళీ అదే పరిస్థితి కలిగే వరకు ఇక్కడున్న పాలకులు తెలంగాణని తీసుకురావద్దు. తెలంగాణ ప్రజలుగా మా ఆత్మాభిమానాలు, ఆత్మ గౌరవాలు అంతకు మించి ఉద్యమ స్ఫూర్తితో బతికే వాళ్ళం. ఈ గడ్డకి ఇలాంటి అన్యాయాలను ఎంత మాత్రం సహించాం. ఇంత జరిగిన తరువాత ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్, మన తెలంగాణకంటూ సొంత సినిమా ఉండాలి, సొంత నటులు ఉండాలి, సొంత దర్శకులు ఉండాలి. మన సినిమాలో మన భాషనే ఉండాలి, మన యాసనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో 90% సినిమా ఇండస్ట్రీని ఏలుతుంది ఆంధ్రులే. అందుకే ఇంత అహంకారంగా అలవోకగా కామెంట్ చేయగలుగుతున్నారు. ఇది కేవలం ఒక తెలంగాణ సినిమా టైటిల్ మీద జరిగిన దాడి కాదు, ఇప్పుడిప్పుడే మొదలవుతున్న మన తెలంగాణ సినిమా ప్రస్థానం మీద జరిగిన దాడి. అన్నదమ్ములలా కలిసుందామనే సన్నాసులకు ఇలాంటి అవహేళన మాటలు ఎలా వస్తాయి? ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాస, ఒక్కో భాష ఉంటుంది. అర్థం కాకపోయినా మేము గౌరవించాం, ఆస్వాదించాం తప్ప అవమానపరచలేదు. ఇలాంటి ఒళ్ళు బలిసిన కామెంట్లు చేయలేదు. తెలంగాణకి దేశంలోని అన్ని భాషలని, అన్ని యాసలని గౌరవించే స్వభావం ఉంది. కానీ పక్కనే ఉంటూ అవమానించేలా సంస్కృతి మాది కాదు. ఈ కామెంట్స్ చేసిన ఎదవలకి తెలుగు మీద పట్టుందేమో కానీ తెలంగాణ మీద లేదనేది అర్థమవుతుంది. కాబట్టి తెలియకపోతే హుందాగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి, కానీ అతి చేయకండి. భాషని, యాసని గౌరవించడం అంటే అమ్మని గౌరవించడం లాంటిది. అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావో, ఎవరిని అవహేళన చేస్తున్నావో నువ్వే ఆలోచించుకో. ఇలాంటి అవమానాలతోనే గతంలో ఉద్యమాలు మొదలైనవి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అనే ఏర్పాటువాదానికి దారి తీసే మాటలు మాట్లాడొద్దు. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్య జాగీరా తెలంగాణ? తెలంగాణ మీ అయ్య జాగీరా అనడం కాదు. తెలంగాణ అంటే ఆ ప్రాంత భాష ఏంటి, యాస ఏంటి, అక్కడ సంస్కృతి ఏంటి, ఆ ప్రజల మనోభావాలు ఏంటి, వారి ఆకాంక్షలు ఏంటి అనే వాటి మీద కూడా అవగాహన ఉండాలి. అది లేకుండా అడ్డం పొడువు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇక నుండైనా మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నాలు విరమించుకొని అన్నదమ్ములలా కలిసుందాం అనే క్యాప్షన్ ని జస్టిఫై చేసేలా ఉంటే మంచిదే. ఇక వాళ్ళ కామెంట్స్ పక్కన పెడితే మనకంటూ సినిమా ఉండాలి, అందులో మన భాష ఉండాలి, మన యాస ఉండాలి. ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు, తెలంగాణ భాష. ఇది మాత్రం తెలంగాణ సినిమా పెద్దలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు గుర్తుంచుకుంటే మంచిదని నా అభిప్రాయం.